మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు ప్రతిదీ కల్తీ అయిపోతుంది. మొన్న పాలు కల్తీ, ప్రాణాలు పోవడం ఇవన్నీ చూసాము. అయితే ఇప్పుడు చికెన్ కొత్త రకం కల్తీ అవుతుంది. హార్మోన్స్ ఇస్తారు ఇలా తెలుసు, కానీ కొత్త రకం కల్తీ అవుతుంది. ఏంటంటే 45 డేస్లో రావాల్సిన చికెన్ 15 to 20 డేస్లోనే వచ్చేలాగా చేస్తున్నారంట. మరి ఇలాంటి చికెన్ మనం తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ ఇవన్నీ కూడా చదువుకుంది ఏంటంటే ఇలాంటి ఫుడ్స్ మేము తిని వస్తే సరి చేయడానికి. అన్ని ఫుడ్స్ అన్ని కల్తీ అవుతున్నాయి మ్యామ్. అవును. అంటే మనకి ఈ మధ్య ఆర్గానిక్ ఇది అంటే ఇన్ని రోజులు ఆర్గానిక్ కాకుండా తిన్నామా అనేది అసలు ఫస్ట్ టైం ఆర్గానిక్ అని వినంగానే మనం ప్రతి చోట కొనుక్కుంటాము, ప్రతి చోట ఫ్రూట్స్, ప్రతి చోట వెజిటబుల్స్, ప్రతి చోట సరుకులు, కానీ సడన్గా ఆర్గానిక్ అని స్టార్ట్ చేశారు. అప్పుడు తెలిసింది మనకు అదంతా కల్తీగా ఉండేది అని. సో ఆర్గానిక్ స్టార్ట్ చేశాక ఆర్గానిక్, ఇప్పుడు ఆ ఆర్గానిక్ కూడా ఎంత ఆర్గానికో మనకు తెలియదు, మన కళ్ళ ముందు చేసేది కాదు. సో దిస్ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఈ అడల్ట్రేషన్ వల్ల మీనింగ్ ఏంటి, న్యూట్రిషనల్ వాల్యూ ఉండట్లేదు. ఇప్పుడు మనం ఒక ఫుడ్ అనేది తీసుకుంటే అది దాంట్లో ఉన్న పోషకాహారాల వల్ల తీసుకుంటాము, అది ఉండట్లేదు. ప్లస్ దానివల్ల వర్స్ట్ అడల్ట్రేటెడ్ ఏదైతే బాడీకి హార్మ్ చేస్తుందో అది ఉంటుంది. సో దానివల్ల మనకి వచ్చే ఎనర్జీ రాదు, అది చేసే ఫంక్షన్ చేయదు. ప్లస్ దానికి తోడు మన డిఫెన్స్ మెకానిజమ్స్ దాన్ని బయటికి పంపించడానికి ఎక్స్ట్రాగా యాక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల బాడీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫైటింగ్ మోడ్. న్యూట్రిషన్ వాల్యూస్, బెనిఫిట్స్ మాట్లాడుకోవట్లేదు. ఏం పెస్టిసైడ్స్ వేశారు, అది మనల్ని ఎలా డ్యామేజ్ చేస్తుంది, ఇవే డిస్కస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఈ ఇన్ఫ్లమేషన్ అని అంటుంటారు కదా, చాలా ఫేమస్ అయింది ఆ వర్డ్. అది ఎప్పటి నుంచో ఉంది. లక్కీగా విద్యాబాలన్ వల్ల అందరికీ అవేర్నెస్ అనేది వచ్చింది. కానీ ఎప్పటి నుంచో ఉంది. బాడీ అనేది రెస్ట్ లేకుండా ఫైటింగ్ మోడ్లో ఉంటుంది, ఎప్పుడు ఇన్ఫ్లమేషన్లోనే ఉంటుంది. సో దానివల్ల ఇవంతా చాలా ఎక్కువైపోయాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. ఇప్పుడు చికెన్ గురించి మాట్లాడుకుంటే, చికెన్ కల్తీ చేస్తున్నారు, సో తొందరగా గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అనేది మనం చూసాం. కానీ ఇది మరీ కల్తీ చేస్తున్నారు. ఈ 45 డేస్లో రావాల్సింది ఒక 15-20 డేస్లోనే వస్తుందని ఒక ఛానల్ చేసిన సర్వేలో తేలింది. అంటే ఇలాంటి వెరీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ, ఇలాంటి హార్మోన్స్ ఇచ్చినవి కానీ, ఇంత తొందరగా గ్రో అయినవి కానీ తీసుకుంటే అసలు ఏం జరుగుతుంది? సో బేసిక్లీ అంటే ఇది ఈ మధ్య కాలంలో కొన్ని స్టోర్స్లో యాక్చువల్లీ అలా జరగట్లేదు, కానీ కొన్ని స్టోర్స్లో ఇంకా ఇలా జరుగుతోంది. అంటే ఏంటంటే జనరలీ నార్మల్ గ్రోత్ సైకిల్ని ఫాలో అవ్వాల్సిన చికెన్ నార్మల్ గ్రోత్ సైకిల్ ఫాలో అవ్వకుండా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి గ్రోత్ హార్మోన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్మోన్స్, ప్లస్ యాంటీబయాటిక్స్ అనేవి ఇచ్చి ఫుడ్ అనేది ఎక్కువ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ ఇవన్నీ ఇచ్చేసినందుకు గ్రోత్ ఆఫ్ ద చికెన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అలా హార్మోన్స్, యాంటీబయాటిక్స్, ఫ్యాట్ ఉన్న చికెన్ కన్జ్యూమ్ చేస్తున్నది ఇదంతా బాడీలోకి కన్జ్యూమ్ చేసి ఎవరైతే ఆహారం ఆ చికెన్ తీసుకుంటున్నారో వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతుంది. అఫ్ కోర్స్ వాళ్ళకి డిస్బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఏంటి, హార్మోన్స్ అవసరం లేనివి వస్తాయి. అంటే ఆడవాళ్ళలో టెస్టోస్టిరాన్ ఎక్కువైపోతుంది, మగవాళ్ళలో ఆడవాళ్ళ హార్మోన్స్ ఎక్కువైపోతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల సిమ్టమ్స్, ఆడవాళ్ళైతే పీరియడ్స్ లేట్ అవ్వటం, ఆడవాళ్ళు మగవాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేయటము, వెయిట్ గెయిన్ అవ్వటము, చాలా అంటే ఫెటీగ్ నుంచి నెయిల్స్ బ్రిటిల్ అయిపోవటము, హెయిర్ లాస్ అవ్వటము, స్కిన్లో చేంజెస్ రావటము, మన ప్రతి ఒక్క ఆర్గన్లో చేంజెస్ రావటం, ఫ్యాటీనెస్ చేరుకోవటము, వాటి ఫంక్షన్ అది సరిగ్గా చేయలేక అలాంటివి చాలా వస్తున్నాయి. సో ఎస్, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ దానివల్ల యాంటీబయాటిక్ యూసేజ్ ఉన్నవి కాబట్టి అవి గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో తక్కువైపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ టు ఇయర్స్గా మనకు కొత్తగా తెలిసిన కాన్సెప్ట్ ఏంటి, మన బాడీలో ప్రతి ఒక్క సిమ్టమ్, ప్రతి ఒక్కటి ఏదొచ్చినా మన ఎంత బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది, ఏ పర్టికులర్ కండిషన్ వచ్చినా కూడా ఈ గుడ్ బ్యాడ్ బ్యాక్టీరియా వల్లే వస్తుంది ఏదొచ్చినా కూడా. సో మనము ఇది తెలిసి మనం డైట్ అనేది దాని ప్రకారం తీసుకోవాలి. కానీ ఇలా అడల్టరేటెడ్ ఫాస్ట్ గ్రోత్ ఉన్న చికెన్స్ తీసుకున్నందుకు మళ్ళీ గట్ బ్యాక్టీరియాలో ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మధ్య ఏంటి, చికెన్ తింటే నేను చాలా హెల్తీగా ఉంటాను అని అనుకుంటారు. అందరూ ఏమనుకున్నారు, ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఎక్కువ
ఎక్కువ హెల్త్ అని అనుకుంటారు. కాదు, బాడీకి అది డిఫరెన్స్ తెలీదు. ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ ప్రోటీన్ ఈజ్ ఎక్సెస్. కార్బోహైడ్రేట్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత హామో, ప్రోటీన్ అంత ఎక్కువ తీసుకుంటే అంత హామ్. అది ఇంత అడల్టరేటెడ్ ప్రోటీన్ అయితే ఇంకా హామ్. సో ఎక్కడి నుంచి మీరు సోర్స్ చేసుకుంటున్నారు, అది ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. కోర్స్ అండి, ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో ఇవన్నీ తెలుసుకోవటం కష్టం. కానీ కొన్ని ప్లేసెస్లో రిలీజియస్గా వెళ్ళి చూసుకొని మీరు అదే ప్లేస్ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారంటే వాళ్ళ సోర్స్ ఎక్కడ, వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు అని కనుక్కొని మీకు, మీ కుటుంబ సభ్యులు, ఎస్పెషలీ పిల్లలకి. అండ్ పిల్లలకి ఏమవుతుందంటే అలా అడల్టరేటెడ్ చికెన్ ఇవ్వటం వల్ల ఎస్పెషలీ గర్ల్ కిడ్స్కి ప్యూబర్టీ, మెన్సెస్ రావటం అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో చాలా ప్రికాషియస్గా వస్తుంది, ముందే వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఎగ్స్ వల్ల, చికెన్ వల్ల, సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల, డైట్ వల్ల, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో ఆర్గానిక్ ఫుడ్ నిజంగా ఎంత ఆర్గానిక్, అది నిజంగానే ఆర్గానిక్గా ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్, గ్రాసరీస్, చికెన్, మీట్, ఎగ్, ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంబ్యాలెన్స్ అనేది చాలా హ్యావోక్ని క్రియేట్ చేస్తుంది. కుక్ అయినా వస్తుందా? కుక్ అయినా కూడా ప్రోటీన్ ఉంటుంది కదా, అలాగే కుక్ అయినా కూడా వాటిలో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళి దానివల్ల ఇలా అవుతుంది అనమాట. మేము యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూస్ చేస్తే వస్తుంది ఒకటి, ఇలా తీసుకుంటే కూడా, చికెన్ తీసుకుంటే కూడా వస్తుంది. అవునమ్మా, అంటే ఈ చికెన్ కూడా ఒక 6 నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళకి రాదు. రోజు అదే పనిగా నేను ప్రోటీన్ తీసుకుంటాను అని ఎక్కువ చికెన్ కన్సంప్షన్లో ఉన్న వాళ్ళకి ఎస్ వస్తుంది. వాళ్ళ సోర్స్ కరెక్ట్గా ఉందనుకోండి, వెరీ గుడ్. లేదు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో తెలియదు, బ్లైండ్గా తీసేసుకుంటున్నారంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రోటీన్ అంటే చికెన్, ఫిష్, ఎగ్ వైట్, నాన్ వెజిటేరియన్. అంటే వెజ్ అనుకోండి దాల్, పన్నీర్లో కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది, సోయా, రాజ్మా, ఇవన్నీ. అండ్ యోగట్లో కూడా ఉంటుంది, మష్రూమ్స్లో కూడా కొంచెం ఉంటుంది. సో ఇట్లా చాలా ఉన్నాయి మనకి. కానీ మనం సోర్స్ చేసుకునేది ఎక్కడ అని తెలుసుకొని ద వే వి కుక్ ఇట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అదే వాళ్ళు చికెన్ తీసుకొని ప్రాసెస్డ్కి కొన్ని డీప్ ఫ్రైడ్ ఏరియాస్, నో, దట్ ఈస్ నాట్ వాట్. ప్రోటీన్ రాదు అందులో, ఓన్లీ ఫ్యాటీ వస్తుంది. సో ఎక్కడి నుంచి తీసుకున్నారో, దాన్ని ఎలా కుక్ చేశారు, బేక్ చేశారా, బాయిల్ చేశారా, జస్ట్ స్టర్ ఫ్రై చేసుకున్నారా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక నాన్ వెజ్ తీసుకుంటే లివర్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందా, లేదంటే వెజ్ తీసుకుంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందా? అంటే ఇది వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ అలవాటు. ఓకే, బాడీకి చిన్నప్పటి నుంచి అలవాటైన ఫుడ్ సడన్గా చేంజెస్ రావు. అదే చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ సడన్గా నాన్ వెజ్గా మారారు అనుకోండి, బాడీకి అది కష్టం, అంటే ఎక్కువ పని. అలాగే సేమ్ సడన్గా నేను హెల్తీ అయిపోతాను, ఒకరోజు కిన్వా, ఒకరోజు రాగి, ఒకరోజు మిల్లెట్స్, వాళ్ళు నచ్చింది చేసేస్తారు. బాడీకి అది డైజెస్ట్ చేసే అలవాట్లేదు. సో గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అట్లా చెయ్యొద్దు. అదే రైస్ తక్కువగా తినండి, ఫైబర్ ఎక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసుకోండి, గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి, ప్రోటీన్ తీసుకోండి, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. ఏదైతే అలవాటు లేనిదో దాన్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీలో, మన డైజెస్టివ్ సిస్టంలో ఎక్కువ యాసిడ్ అనేది సెక్రీట్ అవ్వాలి. అలా అయినందుకు సడన్గా బాడీకి బ్లోటింగ్ వస్తుంది, అసిడిటీ వస్తుంది, రిఫ్లక్స్ సిమ్టమ్స్ వస్తాయి, కొంతమందికి కాన్స్టిపేషన్ వస్తుంది, కొంతమందికి లూజ్ స్టూల్స్ అవుతాయి. సో అలాంటివి చాలా అవుతాయి అన్నమాట. ఏ చేంజెస్ చేసినా ఇంటర్మిటెంట్గా చేసుకొని ఒకటి చేంజ్ చేసుకొని, ఆ చేంజ్ చేసుకుంది ఒక వారం, 10 రోజులు, 15 రోజులు మీ బాడీకి పడిందా అని చూసుకొని దెన్ గో టు ద సెకండ్ వన్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. హెల్దీ ఫుడ్డే కదా అని ఎక్దమ్ మార్చి తీసుకోకూడదు. కరెక్ట్, అది డిఫరెంట్గా ఫీల్ అసలు అది హెల్దీ బదులు దానికి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. అంత తీసుకోక్కర్లేదు, మెల్లగా మామూలుగా తీసుకోండి. ఏదైనా స్టడీ పేస్లో స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్. అది వెజ్జా నాన్ వెజ్జా అనేది మ్యాటర్ కాదు, కానీ ఇక్కడి నుంచి తీసుకుంటున్నారు, గుడ్ సోర్సా కాదా అనేది మ్యాటర్ అవుతుంది. అంతేకాదు కుకింగ్, ద వే ఆఫ్ కుకింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే. కరెక్ట్ అండి. బాగా బార్బిక్యూ చికెన్ అట్లా తీసుకుంటే, తందూరి చికెన్ అది ఏమి మంచిది కాదు. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. మన పొట్ట హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం తిన్నాక. కరెక్ట్ అండి, అది తిన్నందుకు ఇంకోటి తింటే బాగుండు కదా అని అనుకోకూడదు. సో తిన్నాక ఓకే, నాకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది, అంతే కదా. మనం అందుకే కదా తింటున్నాము. మనం తినే ఆహారం మన బాడీకి ఫంక్షన్, ఎనర్జీ ఇవ్వాలి. సో అది కాకుండా మనం క్రేవింగ్స్ కోసం తింటూ, ఇంకో దానికోసం ఒక హోటల్ ఓపెన్ అయిందని తింటూ అవసరంలా, ఏది మినిమమో అంత చేసుకోండి. అవును, మీరు అన్నట్లు ఇప్పుడే చెప్పారు క్వినోవా మంచిదని విన్నాను, నేను స్టార్ట్ చేస్తానంటే కుదరదు. చాలా మందికి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, దానివల్ల యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్. అందరికీ అన్ని పడవు అండ్ అందరికీ అన్ని అవసరం లేదు. ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే తీసుకుంటే సరిపోయింది. మన పాత కాలంలో మనం ఎలా తిన్నామో, ఎలా వండుకున్నామో,
ఒకవేళ ఆ రూట్స్కి వెళ్తే మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు యాక్చువల్లీ. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. సో అందరు కూడా ఫాలో అవ్వాలి, అవేర్నెస్ ఉండాలి, ఏం తెచ్చుకున్నాము, ఎట్లా కుక్ చేసాము, ఏం తింటున్నాము అనేది, మనకి నిజంగానే అంత ప్రోటీన్ అవసరమా అనేది కూడా ఆలోచించుకోవాలి. ప్రోటీన్ డబ్బాలు తెచ్చుకొని కూడా తీసుకుంటూ అవునండి, కరెక్ట్. చాలా సో దట్ ఈస్ నాట్ గుడ్. సో అందరూ అలా తీసేసుకోకూడదు. ఎవరు ప్రోటీన్ ఎంత తీసుకోవాలనేది చాలా స్ట్రిక్ట్ టైం టేబుల్ ఉంటుంది. యాక్టివిటీ వాళ్ళకి ఎంత ఉంది ఆ రోజులో, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ కాదా, వాళ్ళకి వేరే ఏదైనా ఆర్గన్స్లో ప్రాబ్లం ఉందా, లివర్, కిడ్నీ ఎలా ఉంది, మజిల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు వేరు. అథ్లీట్స్ తీసుకోవటం వేరు, స్ట్రిక్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే వాళ్ళు వేరు. డైలీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, డైలీ మినిమల్ యాక్టివిటీ అంటే ఆఫీస్లో ఉండే కదలిక, ఇంట్లో ఉండే కదలిక ఉన్న వాళ్ళకి బయట నుంచి ప్రోటీన్ సప్లిమెంట్స్ అవసరం లేదు, ఇన్ఫ్యాక్ట్ తీసుకోకూడదు. దానివల్ల కిడ్నీ కానీ లివర్ కానీ ఇంపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరు ప్రోటీన్ తీసుకోవాలి, ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్సే కాదు, మన డైట్లో కూడా ఎక్సెస్గా తీసుకోకూడదు. మీకంటూ ఎంత అవసరమో అంతే డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత తీసుకుంటే దానివల్ల మీరు ఏదో యూజ్ అవుతుందని అనుకుంటున్నారు, దానివల్ల హామ్ కాకుండా చూసుకోండి ఫస్ట్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలి. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము. లివర్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, మన హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇట్లాంటివి అన్నీ చక్కగా అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.